హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ గ్యాంగ్. సో ఇవాళ అయితే మేము బోరింగ్ కొడుతుందని, సమ్మర్ హాలిడేస్ కదా ఫ్రెండ్స్, బోరింగ్ కొడుతుందని డాడీ గేమ్ అయితే ఆడదామని అనుకున్నాం. దీక్షితక్క వర్షితక్క కూడా ఊరిలో ఉన్నారు, అందుకని ఇది డాడీ గేమ్ మన పురాణాల పాత కాలంలో ఆడేవారు. ఎందుకంటే అది టైం పాస్కి. ఇప్పుడు అయితే మేము మీకు ఆడే చూపిస్తాం. అది చాలా ఫన్నీగా ఉంటుంది, టైం పాస్ కూడా అవుతుంది. టైం పాస్ అందరికీ హ్యాపీ సమ్మర్ హాలిడేస్. అందరు హ్యాపీ సమ్మర్ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేయండి. మేమైతే ఇక్కడ డాడీ గేమ్ అయితే ఆడబోతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఒక 3 days తర్వాతకి వెళ్తాం అనమాట. అందుకని మాకు టైం పాస్ కానీ మేమైతే డాడీ గేమ్ అయితే మేమైతే మా డాడీని మమ్మీని ఇచ్చిపెట్టి ఉన్నాం కాబట్టి ఇక్కడనే ఉన్నాం. ఇదైతే డాడీ గేమ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము ఇట్లా బాక్సెస్, నేనైతే ఎల్లో రబ్బర్స్ తీసుకున్నాం, నేనైతే రెడ్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ రాయల్ కూడా తీసుకోవచ్చు. మేమైతే రబ్బర్స్ తీసుకున్నాం. ఇగో ఇట్లా ఇలాంటి షేప్లో మనం తీసుకోవాలి. ఇలా ఈ 3 కలివేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఈ 3 ఇటన్నా కలివేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఆడి చూపిస్తాము, చూడండి. సో ఇప్పుడైతే మేము ఆడబోతున్నాము, చూడండి. ఫస్ట్ అయితే అక్షర పెట్టు. నేనైతే ఇక్కడ పెడుతున్నా, మిడిల్లో పెడుతున్నావు. నేనైతే ఈడ పెడుతున్నాను, చూడండి గేమ్. సో ఇప్పుడు నేనైతే అక్షర చాలా షార్ప్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇలా పెట్టింది. ఇప్పుడు నువ్వే జరపాలి. నేను ఇక్కడనే పెట్టినా, నువ్వు ఇక్కడ పెట్టు. ఇప్పుడు నేనే జరపాలి కదా ఫ్రెండ్స్. నేనే జరపాలి, చూడండి. ఇట్లా జరపాలి. 3 ఒకే దగ్గర కలిపేటట్టు చూసుకోవాలి, చూడండి. సో మా అక్షర నేనే విన్ అయినాను ఫ్రెండ్స్, చూడండి. 3 కలిసాయి, చూడండి. 3. సో ఇప్పుడైతే ఇలా హనీ అయితే విన్ అయింది. ఇప్పుడు అక్షర విన్ కావాలంట. ఇప్పుడు తను విన్ అవుతుందంట, ఛాలెంజ్ చేస్తుంది. ఎవరు విన్ అవుతుందో చూద్దాం. అక్షర నాతోటి ఛాలెంజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అక్షర గెలుస్తుందో నేను గెలుస్తానో చూద్దాం. ఫస్ట్ అయితే గేమ్ సో స్టార్ట్ చేద్దాం గేమ్ అయితే. ఫస్ట్ అయితే నేను గెలిచాను కాబట్టి నేనే పెట్టాలి ఫ్రెండ్స్. నేనైతే మధ్యలో పెట్టాను. నేనైతే ఇక్కడ పెట్టాను. అక్షర అయితే ఇట్లా పెట్టు. అక్షర ఇట్లా పెట్టింది, నేనైతే ఇట్లా పెడుతున్నాను ఫ్రెండ్స్, చూడండి మా గేమ్. సో నేనైతే ఇక్కడ పెడతాను. ఇప్పుడు నేను విన్ అవుతుంటాను. అక్షర విన్ అయితే ఉంది, కాకపోతే అక్షర ఏమవుతుంది. అక్షర నీకు ఇక్కడ పెడితే నేను నువ్వే విన్ అవుతావు, చూడండి. మళ్ళీ నేనే గెలిచాను. ఇలా మనం 5 matches అయితే ఆడాలి. అది రూల్స్ అంట ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా 3 matches ఆడాలి. మేము 3 matches ఆడాలి, చూడండి. నాది చూడండి. పాపం దీక్షితక్క వాళ్ళు ఉన్న బాగుండు ఫ్రెండ్స్. బోరింగ్ కొడుతుంది, అందుకే అనుకుంటాం. ఫస్ట్ అయితే నేనే గెలిచాను కదా, నేనే గెలిచాను కదా, అందుకని ఇప్పుడు నేను మళ్ళీ పెట్టాలి. సో ఆమె అయితే మిడిల్లో పెట్టింది, చూడండి. నేనైతే మిడిల్లో పెట్టాను ఫ్రెండ్స్. అక్షర ఏడ పెడుతుందో చూద్దాం. ఓ మై గాడ్. నేనే జరపాలా? నువ్వు పెట్టు. హౌ కెన్ ఐ సా ఇట్లా అంటే 9 ఓకే. హౌ కెన్ చూడు, నాకైతే ఒక ట్విస్ట్ అయితే పడ్డది. ట్విస్ట్ చూడండి. ఇప్పుడు నేను ఎట్లా జరపాలో ఏమో. ఇప్పుడైతే నావైతే ఇట్లున్నాయి. నేనైతే ఇక్కడ జరిపేసుకుంటున్నాను. ఇగో ఇక్కడ జరిపేసాను, నేను ఇక్కడ జరిపేసాను. మొత్తం కింద పడేస్తుంది. అయ్యో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పెట్టాను. ఇప్పుడు అక్షరానే ఆడాలి, చూడండి. సో నేనైతే మిడిల్కి జరిపాను. అక్షర అయితే మిడిల్కి జరిపింది. ఓ మై గాడ్, సో ట్విస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు అక్షర గెలుస్తుందో నేను గెలుస్తుందో అట్లా రాదు కదా. నువ్వు ఇక్కడ వస్తుంది.
ఓ మై గాడ్, అక్షర అయితే చాలా చీటింగ్ చేస్తుంది చూడండి. నువ్వే జరపాలి. దట్ ఈస్ యువర్ టర్న్. ఓ అక్షర అయితే విన్ అవ్వాలని కోరుకుంటుంది, కానీ ఎవరు విన్ అవుతారో నేను అనుకుంటున్నా అక్షర విన్ అవుతుందేమో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జరపాలి, నువ్వే జరపాలి. నువ్వు జరిపినావా? అక్షర అయితే జరిపేసింది. అక్షర ఎంత ట్రై చేస్తున్నా అక్షర చూడండి. అక్షర దెల్లో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇట్లా జరపాలంటే చూడండి అక్షర నేనైతే ఆడుతున్నాము. ఇప్పుడు నేను ఇది జరిపోద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది జరిపాను అనుకోండి, మళ్ళీ అక్షర పెట్టేస్తుంది. నేనైతే పెట్టను ఫ్రెండ్స్, ఎందుకంటే తను విన్ అవుతుంది. అక్షర పెట్టు. అయ్యో అక్షర ఈజ్ విన్నర్. చూడండి ఇక్కడ 3 కలిసాయి. చూడండి 3 కలిసాయి. సో ఇప్పుడైతే ఫైనల్ గా నేనైతే విన్ అయినాను ఫ్రెండ్స్. ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా 2 మ్యాచెస్లలో అక్షర విన్ అవుతుందో నేను విన్ అయితే చూద్దాం. అక్షర 2 మ్యాచెస్ గెలిచింది ఫ్రెండ్స్, నేను 2 మ్యాచెస్ గెలిచాను అంతే. ఇంకొక మ్యాచ్ ఉంది. ఇంకా 3 మనం 3 మ్యాచెస్ గెలిచినాం. నాకు 2 వచ్చినాయి. నేను 2 టైమ్స్ గెలిచినా, నువ్వు 1 టైం గెలిచినా. ఇంకా 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే గెలిచాను, అందుకని అక్షర గెలిచింది కాబట్టి అక్షరాన్ని పెట్టాలి. నేనైతే మిడిల్లో పెట్టా. ఒక్క నిమిషం. సో గాయ్స్ నేనైతే ఇక్కడ పెట్టేశాను. హనీ కూడా ఇక్కడ పెట్టింది. సో 2 టైమ్స్ నేను విన్ అయినాను ఫ్రెండ్స్. 2 టైమ్స్ అక్షర విన్ అయ్యి, 2 టైమ్స్ ఏమో అక్షర విన్ అయింది, 2 టైమ్స్ ఏమో నేను విన్ అయ్యి. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ఎవరు విన్ అవుతారో మనం చూద్దాం. నేను అనుకుంటున్నా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్ నేను ఇష్టం ఉంటే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకంటే చిన్న అయితే మాకు తెలివిదేలా. ఫస్ట్ అయితే గేమ్ ఆడమ్మా చెప్తున్నావు. సరే ఇప్పుడైతే నేనే పెడతా. నేను 2 మ్యాచెస్ గెలిచాను. అక్షర ఇప్పుడు అక్షరకి అయితే ట్విస్ట్ ఉంది. సో మొత్తం టెన్షన్ ఉంది. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తనది ఎల్లో. నేను ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదు, మొత్తం చుట్టేసింది. సో నేనైతే ఇక్కడ పెడతాను. ఇక్కడ పెడుతుంది. ఇప్పుడు అక్షరకైతే ఏ చాయిస్ లేదు జరపడానికి. సో నేనైతే ఇక్కడ జరపాను. ఫైనల్ మ్యాచెస్ వచ్చేసి నేను. సో చూడండి ఫ్రెండ్స్, మేమైతే టైం పాస్కి అయితే ఆడాము. చూడండి ఇది విన్ కాదు, అవుట్ కాదు, ఓన్లీ గేమ్. సమ్మర్ కదా పడుతుందని జస్ట్ టైం పాస్కి ఆడాం ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా ఆడొచ్చు. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు 5 మ్యాచెస్ అన్నా 10 మ్యాచెస్ అన్నా ఆడవచ్చు. కాకపోతే మేమైతే 5 మ్యాచెస్ ఆడాం. ఇంకా వేరే గేమ్స్ ఆడతాం. ఇప్పుడైతే వేరే గేమ్స్ ఆడి మీకు అది షేర్ చేస్తాము. ఓకే బాయ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. మాకైతే 9 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. డౌన్లో ఉన్నారు ఫ్రెండ్స్. మాది వీడియోస్ బయటికి కూడా రాలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమందరం ఇష్టం ఉంటే ప్లీజ్ నా డాన్స్ బాగుంటే కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓన్లీ లోగా ఉంది ఫ్రెండ్స్, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, సీ యూ.